హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక్కడ మేము ముందుకైతే ఇంకొక వీడియోతో అయితే వచ్చేసానండి. ఇది మేము ఉండే దగ్గర అఖ్నూర్లో చినాబ్ నది అండి. ఈ చినాబ్ నది మేము 3 టైమ్స్ అయితే వచ్చేసామండి చూడటానికి. ఇక్కడ 4th టైం అయితే మీ అందరికీ వీడియో తీసి చూయిద్దామని వచ్చానండి. ఈ చినాబ్ నది సాయంత్రం పూట చాలా బాగుంటుందండి. పిల్లలు ఫ్యామిలీ అందుకు ఎంజాయ్ చేయడానికి. అలాగే ఈ చినాబ్ నదిని మీలో ఎవరైనా చూడాలి అనుకునే వాళ్ళు జమ్మూలో కూడా ప్రవహిస్తూ ఉంటుంది అండి. లేదు మేము అఖ్నూర్లో ఉన్న ఇంకొన్ని ప్రదేశాలు చూడాలి, అఖ్నూర్ రావాలి అనుకునే వాళ్ళు జమ్మూ నుంచి 30 కిలోమీటర్స్ దూరం అయితే ఉంటుందండి అఖ్నూరు. అలాగే బస్ అవైలబిలిటీ, ట్యాక్సీ, ఆటో అవైలబిలిటీ అయితే ఉందండి. అలాగే ఈ చినాబ్ నది చూసారు కదండి, అదేదో సినిమాలో చూస్తుంటాం కదండి, స్వర్గం లోకం నుంచి దేవతలు అలాగా కిందకి దిగుతున్నప్పుడు ఒక మంచులాగా అలాగా వస్తూ ఉంటుంది కదండి. ఆ టైప్లో వాటర్ పైన ఒక మంచు పొర ఏర్పడినట్టు చాలా చక్కగా అనిపిస్తుందండి చూడడానికి. ఈవినింగ్ టైం అయితే చాలా బాగుంటుందండి. అలాగే మీలో ఎంతమంది ఈ చినాబ్ నదిని చూసారో కామెంట్ చేయండి. అలాగే చినాబ్ నది గురించి మీలో ఎవరికైనా కానీ ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటే కామెంట్ చేయండి. అలాగే నాకు తెలిసిన విషయాలైతే మీతో కొన్ని షేర్ చేసుకుంటా అండి. ఈ చినాబ్ నది భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్ మరియు జమ్మూ కాశ్మీర్ మీదుగా ప్రవహిస్తూ పాకిస్తాన్లో అయితే ప్రవహించే ఒక ప్రధాన నది అయితే చెప్పుకోవచ్చండి. అలాగే ఈ చినాబ్ నది గురించి ఇంకొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటా అండి. దీని పొడవు వచ్చేసి దాదాపుగా 1200 కిలోమీటర్ల పొడవు అయితే ఉంటుందంటండి. అలాగే దీని యొక్క ముఖ్యమైన ప్రదేశాలు ఎక్కడెక్కడ ప్రవహిస్తూ ఉందంటే జమ్మూ, అఖ్నూర్ మరియు చినాబ్ రైల్వే వంతెన మీద అయితే వీటిని మనము చూడడానికైతే అవకాశం ఉంటుందంటే అండి. ఇవి ప్రవహించే ముఖ్యమైన ప్రదేశాలు. అలాగే వీటి యొక్క ముఖ్యత్వం ఏంటి అంటే చినాబ్ నది వ్యవసాయానికి అలాగే జల విద్యుత్తు ఉత్పత్తికి చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది అని చెప్పుకోవచ్చండి. అలాగే పాకిస్తాన్లో ప్రవహించే సింధు నదులలో కలిసే ఈ చినాబ్ నది కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటుందంటండి. అలాగే దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే ఈ నదిపై నిర్మించిన చినాబ్ రైల్వే వంతెన అండి. చాలా ఎత్తైన రైల్వే వంతెన అని చెప్పచ్చు. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన. అలాగే ఈ చినాబ్ నదిని వీక్షించడం పూర్తయిన తర్వాత చినాబ్ నది రివర్ పక్కనే పాండా గుఫ అని కూడా ఉందండి. ఈ పాండా గుఫ కూడా మీకు చూపిస్తాను. చూసారు కదండి మొత్తము. ఇది గేట్లు మనకి చినాబ్ నది గేట్లు చాలా ఉన్నాయండి మనం చూడాలి అనుకుంటే. ఈ పాండా గుఫ దగ్గర ఉన్న గేట్ దగ్గర వాటర్ ఫ్లో చాలా ఓవర్గా ఉంటుందండి. ఇక్కడ దిగినామంటే జారి కింద పడ్డామంటే మనిషి దొరకడం అంటూ ప్రసక్తే ఉండదండి. వాటర్ ఫ్లో చాలా ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ గేట్ల దగ్గర ఉన్న వాటర్ ఫ్లో తక్కువ ఉంటుందండి. అక్కడ హైట్ కాబట్టి, ఇక్కడ లో కాబట్టి చాలా వాటర్ ఫ్లో ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇక్కడ సెక్యూరిటీ టోకెన్లు చూసారు కదండి. ఈ పాండా గుఫ కొంచెం హైట్లో ఉంటుందండి. ఈ గుడి దగ్గర నుంచే మనకు ఈ చినాబ్ రివర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. చూడండి ఎలా వాటర్ అయితే ఫ్లో అవుతుందో. అలాగే మేమైతే లోపలికైతే ఎంట్రీ అయిపోయామండి. స్టార్టింగ్ నుంచి అయితే వీడియో తీయడానికి ఒప్పుకోలేదు. చూసారు కదండి, ఇది మొత్తం కూడా ఒక కొండ అండి. కొండ లోపల దేవతలు అయితే వెలిసారంటండి. చూసారు కదండి, శివుడు, శ్రీకృష్ణుడు, అన్ని దేవతలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తారండి. ఒక దేవుడు అని లేదు, అన్ని దేవుళ్ళని అయితే మనం ఇక్కడ చూసేయచ్చు. ఇది మొత్తం కూడా కొండ అండి. కింద టైల్స్ అవి మాత్రము ఇప్పుడు దర్శనానికి వచ్చే భక్తులను అయితే దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కూడా చేయించారంటండి. అలాగే పైన చూసారు కదండి, ఒక పట్టలాగా కట్టి ఉంచారండి. పైన కొండ నుంచి వర్షం ఎక్కువ పడుతుండడం వల్ల వాటర్ అంతా కిందకి గుడి లోపల పడుతూ ఉందండి. అందుకోసమని అడ్డు కోసమని ఆ పట్ట కట్టారండి. అలాగే ఈ పాండా గుఫ గురించి మరికొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను. నాకు తెలిసిన విషయాలు. నాకు కూడా తెలియదండి దీని గురించి. ఫస్ట్ టైం అయితే మేము ఈ గుడికి వెళ్ళడము. అక్కడ ఉన్న ఒక అన్న అడిగి మేమైతే కొన్ని విషయాలు అయితే తెలుసుకున్నాం. ఈ గుడి 5000 సంవత్సరాల క్రితం నాటిదని ఇక్కడ ప్రజలైతే నమ్ముతారంటండి. అలాగే ఇక్కడ పాండవులు అజ్ఞాతవాసం గడిపారని, ముఖ్యంగా విరాట రాజు రాజ్యంలో పనిచేసిన కాలంలో ఈ గుహలో ఉన్నారని చెప్తారంటండి. అలాగే శ్రీకృష్ణుడు ఇక్కడికి వచ్చేవారని, ఒక చిన్న పిల్లవాడి రూపంలో ఆవునితో పాటు ఇక్కడికి వచ్చేవారని ఇక్కడ నమ్ముతారండి. నమ్మటమే కాదండి, ఇక్కడ ఆయన పాదముద్రికలు కూడా మేము చూసాము. వీడియో అయితే తీయనీయలేదు.
శ్రీకృష్ణుని చిన్న చిన్న పాదముద్రికలు, చిన్న పిల్లవాడి పాదముద్రికలు అయితే ఒక రాతి మీద అయితే ఉన్నాయండి. అలాగే ఆయన ఒక ఆవును తీసుకొని ప్రతిరోజు ఇక్కడికి వచ్చేవారని ఇక్కడ ప్రజలైతే నమ్ముతారండి ఇప్పటికి కూడా. అలాగే ఈ గుడి చరిత్ర కూడా మీకు చెప్పాను కదండి, 5000 సంవత్సరాల నాటి క్రితం దండి ఈ గుడి. ఇక్కడ పాండవులు అజ్ఞాతవాసం అయితే గడిపి ఇక్కడ పూర్తి చేసుకొని అయితే పాండవులు వెళ్ళారు అని ఇక్కడ ప్రజలు అయితే చెప్తున్నారండి. అలాగే ఈ గుహ ప్రాముఖ్యత అండి, మహాభారతంలోని అజ్ఞాతవాస కాలానికి సంబంధించిన గుడి అని ఈ గుహకు ప్రాముఖ్యత ఉంది అని ఇక్కడ ప్రజలు నమ్ముతారండి. అలాగే ఇక్కడ పాండవులు విరాటరాజు రాజ్యంలో పనిచేసినట్లు చెప్తారండి. పాండవులు అజ్ఞాతవాసం వెళ్ళినప్పుడు ఆ విరాటరాజు రాజ్యం అంట అండి ఇది. ఈయన దగ్గర పని చేసినట్లు ఇక్కడ ప్రజలైతే నమ్ముతూ ఉంటారు, చెప్తూ ఉంటారండి ఈ గుడి గురించి. అలాగే ఈ గుడి మొత్తము కూడా ఒక గృహ అండి. గృహ లోపల అన్ని దేవతలు కూడా వెలిసారండి. చూసారండి, శనిదేవుడు, అన్ని దేవుళ్ళు కూడా ఇక్కడ మీరు చూడొచ్చండి. అలాగే మేము ఇక్కడ పాండా గుహ దేవుణ్ణి దర్శించుకొని ఇక్కడ బయలుదేరామండి. ఇక్కడ శివఘాట్ అని ఉందండి. చనిపోయిన వాళ్ళని ఇక్కడ కాల్చి ఆ బూడిదను ఈ చినాబ్ నదిలో కలుపుతూ ఉన్నారండి. వీడియో చాలా కష్టపడి తీసానండి. నచ్చితే వీడియోని లైక్ చేయకుండా వెళ్ళకండి. అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. కొన్ని ఫోటోలు అయితే మేము చినాబ్ నది దగ్గర దిగామండి. ఆ ఫొటోసే మీతో షేర్ చేసుకుంటున్నా. ఫొటోస్ ఎలా వచ్చాయో కూడా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంతవరకు వీక్షించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే డూ సబ్స్క్రైబ్ అండి.